ఇప్పుడున్నటువంటి ట్రెండింగ్ వీడియోలలో తులారాశి గురించి చాలామంది చెప్తున్నారండి. నేను ఒప్పుకుంటానండి. తులారాశి అసలు టాప్ నంబర్ 1 పొజిషన్‌లోకి వెళ్తున్నారు. మంచిగా జరుగుతుందని చాలామంది చెప్తున్నారు. కానీ నేనేం చెప్తున్నానంటే ఆస్ట్రాలజీ అనేది గొప్ప సబ్జెక్ట్ అండి. చాలా అద్భుతమైనటువంటి సబ్జెక్ట్. దానికి తోడుగా న్యూమరాలజీ అనేది కూడా చాలా పవర్‌ఫుల్ సబ్జెక్టే. ఇప్పుడు తులారాశి వారికి నేను నా వీడియోలలో ఎప్పుడు చూడండి తులారాశినే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ కాస్త టైమును వాళ్ళు వదిలిపెట్టుకుంటే, ఆ టైము ఒకవేళ నా వీడియో చూడకుండా ఏదన్నా వేరే సమస్యల నుండి ఇరుక్కొని నా వీడియో చూడకుండా పోతే వాళ్ళు మిస్ అవుతారన్న ఒక ఉద్దేశంతోనే నేను చెప్తున్నానండి. ఎవ్వరైనా మీకు టైం వచ్చినప్పుడు మీరు బాగుపడాలి. ఇప్పుడు టైం వచ్చింది తులారాశికి. డిసెంబర్ 28వ తారీఖు గుర్తుపెట్టుకోండి. ఆ రోజు గురుగ్రహం ఏం చేస్తున్నాడంటే కర్కాటక రాశిలో నుండి మిథున రాశిలోకి వస్తున్నాడు. అపసవ్య దిశలో నుండి సవ్య దిశలోకి వస్తున్నాడు గురుడు. అప్పుడు ఈ యొక్క తులారాశి వారికి 9వ స్థానం అవుతుంది. 9వ నంబర్ అంటే కుజుడు. విదేశీ వ్యాపారాలలో చాలా బ్రహ్మాండమైనటువంటి విజయం కలుగుతుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసుకున్నటువంటి వారు కూడా బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో అగ్రగామిగా నిలబడతారు. ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కానీ, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కానీ, విదేశాలలో చదువుకున్నటువంటి, ఉద్యోగాలు చేసుకున్నటువంటి, వ్యాపారాలు చేసుకున్నటువంటి వారికి ప్రాయంగా ఉంటుందండి. ఏది ఈ తులారాశి వారికి. ఇంత చక్కటి జీవితాన్ని ఆ భగవంతుడు మీకు కల్పిస్తున్నాడంటే, ఆ భగవంతుడికి మీరు ఎంత రుణపడి ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా కూడా శాస్త్రం తప్పు చెప్పదు. దాన్ని మనం అన్వయించుకొని దాన్ని ఫాలో అయితే మన కష్టాలన్నీ గట్టెక్కుతాయి. నేను పదే పదే చెప్తున్నాను, బల్లగుద్ది చెప్తున్నాను. తులారాశి వారు ప్రపంచంలో ఎక్కడున్నారు మీకే నేను చెప్పేది. ఒక్కసారి నన్ను సంప్రదించే ప్రయత్నం చేయండి. నేను అన్ని విధాలుగా చూస్తానండి. ఎందుకంటే పద్ధతులు అన్నీ ఒక్కసారి నన్ను నమ్ముకొని నా దగ్గరకు వచ్చినటువంటి వారికి నేను ఖచ్చితమైనటువంటి న్యాయం చేస్తాను. మీరు ఈ న్యూమరాలజీ నమ్మరు, ఆస్ట్రాలజీ నమ్మరు, నమ్మకపోతే నమ్మకపోనివ్వండి. ఏదో ఈజీగా టూకీగా రండి, ఏం ప్రాబ్లం ఉంది? నేను చెప్పేది వినండి, నేను ఏం చెప్తున్నానో ఆలోచించండి. సరే మీరు మీరు న్యూమరాలజీ నమ్మరు, ఆస్ట్రాలజీ నమ్మరు, దేవున్నే నమ్మరు అనుకోండి. ఒక్కసారి వచ్చి నా దగ్గర కూర్చొని చూడండి, మీకే తెలుస్తుంది నేనేం చెప్తున్నాను, మీ లైఫ్ ఎట్లా ఉంటుంది. మీరు ఏం చెప్పనవసరం, నేనే అన్నీ చెప్పేస్తాను మీకు. ఎవ్రీథింగ్ A to Z చెప్పేస్తాను. మీరు ఖాళీగా కూర్చోండి, నేను చెప్పేది వినండి. కాబట్టి నేను ఒకటే, లైఫ్లో మనం ఎదగాలంటే కొన్ని పాటించక తప్పదు. ఇప్పుడు మన తల్లిదండ్రులు మనకు ఏదో ఒక మార్గాన్ని అన్వేషించాలని మనకు ముహూర్త బలాలు పెడుతుంటారు. మనకు నచ్చదు, కానీ ఆ ముహూర్తమే మిమ్మల్ని బ్రతికిస్తుంది. మీకు దీని మీద ఇంట్రెస్ట్ లేకపోయినా మీ తల్లిదండ్రులే మీకు